ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. అండి, నా పేరు సంతోష్ కుమార్. వెల్కమ్ టు తెలుగు రియల్ స్టోరీస్. మా వీడియో అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి షాపింగ్ జనరల్గా చేస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు కూడా. సో దానికి తగ్గట్టు ఒక స్కామ్ అనేది మన పోస్ట్ ద్వారా వచ్చింది. అది నేను ఆల్రెడీ చూశాను. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామనేసి నేను మీ ద్వారా మీ ముందే ఓపెన్ చేస్తాను. మనం జనరల్గా ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాం. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో, మింత్రా, సో అదనమాట. సో దాని యొక్క పోస్ట్ అనేది వచ్చింది. ఇందులో ఏంటంటే ఒక ఇక్కడ మనం గమనించవచ్చు, ఒక ఫ్రమ్ అడ్రస్ అనేది ఏమి ఇవ్వకుండానే జస్ట్ పోస్ట్ చేశాడంటే మన అడ్రస్ ద్వారా చేసాడు. వాళ్ళ ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు. ఇందులో మ్యాటర్ ఏముందో చూద్దాం ఫస్ట్ ఒకసారి. అబ్బో, స్క్రాచ్ కార్డు కూడా ఇచ్చాడండి. ఫస్ట్ ప్రైజ్ అంట అమౌంట్ 14,75,000 ఇవ్వండి. సెకండ్ ప్రైజ్ వచ్చి ఆ కార్ అనమాట. థర్డ్ ప్రైజ్ స్కూటీ. ఇందులో మ్యాటర్ కూడా ఉంది. ఇందులో ఏముందో చూద్దాం ఒకసారి. అన్నికి వచ్చింది. సో ఇదైతే వాళ్ళ అడ్రస్ కూడా లేదు. బహుమతి క్లెయిమ్ చేయడానికి నిబంధనలు మరియు షరతులు. ఇందులో ఒక మ్యాటర్ ఇచ్చిన. సో ఆ మ్యాటర్ కొంచెం చదువుదాం. మీషో ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఎందో వార్షికోత్సవ వేడుకల సందర్భంగా రిజిస్టర్ కస్టమర్ కోసం లక్కీ డ్రా పోటీ చేశారు. అంటే కొంతమంది కస్టమర్స్ని వాళ్ళది ఎందో వార్షికోత్సవం అవుతుందట, 8th యానివర్సరీ. కొంతమంది ఆ కస్టమర్స్ని లక్కీ డ్రా చేద్దామనేసి పంపించారు. అందులో ఒక మా అన్నీకి వచ్చింది ఈ లెటర్ అనేది. ఈ మా అన్నీకే కాదు, కొంతమందికి వస్తుంది అన్నమాట ఇది అనేది. వీడు ఏం చేశాడంటే అందులోని స్క్రాచ్ కార్డు పంపించింది. ఇందులోని పంపించేసి ఒక ఐడెంటిఫై కార్డు, ఒక ఆధార్ కార్డు కానీ ఇంకేమైనా కార్డు పెట్టేసి దానికి పంపించమన్నాడు. ఇందులో హెల్ప్లైన్ నెంబర్ ఉందండి. సిఆర్ఓ ఆఫీస్ సురేష్ కుమార్ అట. కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టారు ఇందులోని. సో వీళ్ళు ఏంటంటే ఎలా మనకి స్కామ్ చేస్తారు సింపుల్గా చెప్పొచ్చు, ఒక లాజిక్ లేకుండా. మీరు ఇదే నెంబర్ కాంటాక్ట్ అయితే మీ మీషో నుంచి మాట్లాడుతున్నామని అది ఇదే చెప్తారు. మీకు ఇది కూడా కాదు, గూగుల్లోకి కూడా వెళ్ళి మీషో టోల్ ఫ్రీ నెంబర్ అని కొడతారు. మీరు అక్కడ కూడా ఏంటంటే చేసే మిస్టేక్, గూగుల్లోకి వెళ్ళి మీషో టోల్ ఫ్రీ నెంబర్ అని కొట్టి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు అప్పుడు మీకు నిజంగానే లక్కీ డ్రా వచ్చిందని చెప్తారు. కానీ అంటే ఒరిజినల్ మీషోది కాదు ఆ నెంబర్, అది ఫేక్ మీషో వెబ్సైట్ క్రియేట్ చేసి అక్కడ టోల్ ఫ్రీ నెంబర్స్ యాడ్ చేశారు. సో మీకు 100% క్లారిటీ కావాలంటే మీషో యాప్ అనే కాంటాక్ట్ సపోర్ట్లోకి వెళ్ళి మీరు అక్కడ కాంటాక్ట్ అయ్యి అడిగితే ఇది ఫేకా స్కామ్ అని మీకు అక్కడ తెలిసిపోతుంది. ఇదనే కాదు, స్నాప్డీల్ నుంచి కూడా అలాగే వస్తున్నాయి కాల్స్. అయితే మీకు ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన, స్నాప్డీల్, అమెజాన్ దేని నుంచి వచ్చినా ఫస్ట్ మీరు కాంటాక్ట్ సపోర్ట్ కస్టమర్ కేర్ కాంటాక్ట్ అయ్యి అక్కడ మీరు దాన్ని అబద్ధమా నిజమని అక్కడ క్లారిఫై చేసుకోండి. ఇందులో ఇచ్చిన నెంబర్కి ఎప్పుడు చేయొద్దు. గూగుల్లోకి వెళ్ళి అసలు టోల్ ఫ్రీ నెంబర్ చేయొద్దు. ఆ గూగుల్లో కూడా వేరే యాడ్ చేస్తున్నారు ఫేక్ నెంబర్స్ అనేది. వీడు ఎలా స్కామ్ చేస్తారంటే సింపుల్గా అందులో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, అందులో కాల్ చేసామనుకోండి, వాడు ఫస్ట్ స్టార్టింగ్లోని మీకు స్క్రాచ్ కార్డు వచ్చింది కదండి, మీరు గెలుచుకున్నారు 14,75,000 అనేసి, లేదా కారు గెలుచుకున్నారు, స్కూటీ గెలుచుకున్నారు సింపుల్గా చెప్తారు. మనం అక్కడ ఏమి నమ్మకుండా ఆశ్చర్యపోతాం అన్నమాట. అక్కడ పోయి సరేనా ఎప్పుడు పంపిస్తారంటే ఇలా పంపిస్తాను, పోస్ట్ ద్వారా పంపిస్తాను దీనికి అనేది. డెలివరీ ఛార్జెస్ ఎంత పడుతుంది అమౌంట్ అనేసి స్టార్టింగ్ 10,000, 15,000 చెప్తారు. మీరు సరేనా మాకు ఎంత అమౌంట్ వస్తుంది కదా అనేసి మనం ఏం ఆలోచించకుండా 15 లక్షలు వస్తున్నప్పుడు 10,000 వస్తుంది. 10,000 గురించి ఎవరు ఆలోచించకుండా గుడ్డుగా వేస్తారు. 10,000 కానీ 15,000, 30,000 అని అడగచ్చు. గుడ్డుగా వేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఆ ట్రాన్స్పోర్ట్ మధ్యలో ఆగిపోయిందని చెప్పి మీకు మళ్ళీ సెకండ్ కాల్ చేసి ఆ ట్రాన్స్పోర్ట్ కస్టమర్ దగ్గర ఇస్తుందని ఏదో ఒకటి చెప్పి మళ్ళీ మీకు సెకండ్ పేమెంట్ ట్రై చేస్తారు. నెక్స్ట్ 10,000, 15,000 సంథింగ్ అడుగుతారు. మీరు మళ్ళీ ఆ పేమెంట్ చేస్తారు. ఆ పేమెంట్ చేసేది కూడా మళ్ళీ మీకు నెక్స్ట్ కాల్ వస్తుంది. ఆ ఏజెంట్ నుంచి ఇది అవ్వలేదు అది అవ్వలేదు అని చెప్పి ఏదో ఒక పేదని చెప్పి మళ్ళీ కాల్ చేసి నెక్స్ట్ మళ్ళీ 5,000 అంతా అది అడుగుతారు. అలా మీకు ఏ సెక్యూరిటీ డబ్బులు పేమెంట్ మీకు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు తప్ప మీకు ప్రోడక్ట్ మాత్రం ఏమీ పంపించరు, రాదు కూడా. ఇది 100% స్కామ్. మాకు ఫేస్ చేసాం కాబట్టి నాకు ఇలాంటి స్నాప్డీల్ కూడా వచ్చింది. మీషో నుంచి అనేది వచ్చింది. కరెక్ట్గా ఈ టైంకి మాకు ఈ టైంలోనే వచ్చింది కాబట్టి మేము ఇది చేయగలిగి మీకు యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అంటే చాలా మందికి వస్తున్నాయి కూడా, మాకనే కాదు చాలా మందికి వస్తున్నాయి ఇవి. ఇలాంటివి ఎవరో నమ్మద్దు. మీషో మెయిల్ ద్వారా వచ్చింది. సో
వీడి ఇంకేంటంటే మనకి అక్కడ నుంచి మొత్తం అమౌంట్ అది అలాగే 50,000 దాకా చేసుకోండి. సింపుల్ లాజిక్ అండి. ఆడు 14 lakhs మీరు గెలుచుకున్నారు కదా, 14,75,000 అనేది ఏ లేదు. అందులో హాఫ్ అమౌంట్ మీరే తీసుకోండి, మిగతా హాఫ్ అమౌంట్ అన్నది నాకు పంపించండి సింపుల్ లాజిక్తో అడిగారు అనుకోండి, అక్కడ దొరికేస్తాడు. అక్కడ రూల్స్ ఒప్పుకో అది అని చెప్పి అనేసి మన మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది తెలివైన వాళ్ళు మ్యాక్సిమం ఇలా చేస్తూ ఉంటారు. వీడంటే అమౌంట్ ఎంత లాగుదానేసి ఇంకా లాగేకొద్ది అలా లాగుతూనే ఉంటారు అన్నమాట. సో మన తర్వాత లాస్ట్లో తెలుస్తుంది మనకి అమౌంట్ ఇంకా మనం ఇరుక్కుపోయాం అనేసి. మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మనకి ఏం యూజ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా సింపుల్గా అంటారు ఇలాంటివి చాలా వస్తున్నాయమ్మా, చాలా మంది మోసపోతున్నారు కూడా. అది మాత్రమే కాదు, మనం ఇక్కడ చేసిన పేమెంట్ అనేది ఇంపార్టెంట్. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలంటే చేసిన పేమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళ తాలూకు ఒరిజినల్ అకౌంట్ అయ్యింది, వాళ్ళ ఇంటి నేమ్తో సహా వాళ్ళ అకౌంట్ ఇవన్నీ ఉంటేనే పోలీసులను ఐడెంటిఫై చేసి దాని కేసు ముందుకు తీసుకెళ్తారు. కానీ ఈ స్కామర్స్ వాడే ఒక ఫేక్ అకౌంట్లు, ప్రైవేట్ అకౌంట్లు, అది వన్ టైం పేమెంట్ చేసిన తర్వాత అకౌంట్ ఆటోమేటిక్గా ఆగిపోవడం అలాంటి జరుగుతుంది. సో అది పోలీస్ స్టేషన్ కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది వాళ్ళు. సో అందుకే చాలా కంప్లైంట్స్ కానీ పోలీస్ స్టేషన్లో కూడా సొల్యూషన్ ఉండదు, సొల్యూషన్ కాదు కూడా. ఈ బ్యాంకింగ్ సిస్టమ్ మారాలి ఫస్ట్. మనకి ఈ ఫేక్ అకౌంట్లో ఆగితే తప్ప ఇలాంటి ఇప్పుడు మార్చుకోవాలి. వీళ్ళేంటే మనకి అమౌంట్ వస్తుంది కదా అనేసి మనం ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళకి అమౌంట్ అనేది వేసేస్తాం. తర్వాత బ్యాంక్ దగ్గర వెళ్ళి అడిగితే మీరే అక్కడ వీళ్ళు ఎవరు పంపించామంటే ఇది ఒక ప్రైవేట్ వేరే వాళ్ళది. సో మాది తెలుసుకోవడం మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పటికే మీ డబ్బులు తీసుకుని అకౌంట్ ఆగి కూడా అంతా మొత్తం ప్రాసెస్ ఒకసారి అయిపోద్ది. సో కొన్ని బ్యాంక్స్ నుంచి ఏంటంటే ఫేక్ అకౌంట్లు అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. వాటి నుంచే ఈ స్కామ్స్ అనేది నేను వచ్చే ఇబ్బంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతగా ఇది చేయకపోవడానికి కారణం అదే, ఈ ఫేక్ అకౌంట్, ఫేక్ బ్యాంక్ అకౌంట్ల వల్లే ఆ స్కామ్లో పోయిన డబ్బులు తిరిగి తేవడం వాళ్ళకు కూడా చాలా కష్టంగా మారుతుంది. ఇప్పుడు డబ్బులు వేసిన వాళ్ళదే బాధ్యత ఆ డబ్బులకి, మిగతా ఎవరికి కూడా అది ఏం చేయలేదు. ఒక్కసారి మీరు పేమెంట్ చేసి డబ్బులు పోయేది అనడం చాలా కష్టం. 100లో మహా అయితే ఒకరికో ఇద్దరికో ముగ్గురికో వస్తుంది, అది చాలా కష్టం రావడం. ఇలాంటివి ఏమైనా వస్తే 1కి 100 సార్లు ఆలోచించండి. మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలియకపోయినా సరే మమ్మల్ని అదే మీకు మా మెయిల్ ఉంటుంది దాంట్లోని మీకు కాంటాక్ట్ అయినా సరిపోతుంది. లేదా మీ ద్వారా మీ చుట్టుపక్కల మీ ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ముందు తెలుసుకోండి. దాని తర్వాత అప్పుడు ఏమైనా ఏం చేయాలా ఖచ్చితంగా అడగండి. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు అక్కడి నుంచి కూడా తెలియజేసినట్టు మేము డిస్క్రిప్షన్లోని జీమెయిల్ లింక్ పెడతాం. సో అందులో మీ అడగాలనుకుంటే అడగండి. నమ్మి డబ్బులు మాత్రం రూపాయలు కూడా పేమెంట్ చేయదు. ఆన్లైన్లో ఎక్కువ స్కామ్ అయిపోతుంది. సో ఇప్పుడు వీళ్ళేంటంటే పోస్ట్ ద్వారా చేసి మనకి స్కామ్ చేద్దామనేసి రెడీగా ఉన్నారు ప్రతి ఒక్కరు. కొంతమంది చదువుకున్న ఉంటారు, చదువుకునే వాడిని కూడా ఉంటుంది. నిజంగా వచ్చిందనేసి నమ్మకంతో వేసేస్తారు అమౌంట్. కొంతమంది అయితే ఏం అడగకుండా చేసిన తర్వాత అన్న అమౌంట్ పోయిందా అనేది సింపుల్గా మనం అడుగుతాం. ఇవనే కాదు, మీకు నార్మల్ కాల్స్ కూడా కాల్ చేసి మీకు బిక్సీ నుంచి లాటరీ పలికింది ఫోన్స్ వచ్చాయి, మీకు మీరు ఎప్పుడు తీసుకుంటారు కాస్ట్ ఛార్జ్ 2,000 ఉంటే పే చేయాలి, అవి కూడా 100% స్కామే. బిక్సీ వాడు అయితే బిక్సీ వాడు కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ సపోర్ట్ బిక్సీ నెంబర్ చేసి అక్కడ క్లారిటీ తీసుకున్నారు. వీళ్ళు ఫోన్ ఎవడో చేశారని చెప్పి రెక్వెస్ట్ లాగా బిక్సీ కానీ సంథింగ్ వాళ్ళకి పెద్ద కంపెనీ నేమ్స్ యూజ్ చేసి మన డబ్బు అనేది వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. సంథింగ్ సంగీత అని కొన్ని అలా డిఫరెంట్ కాల్స్ వస్తూ ఉంటాయి. మీరు రెడ్మీ ఫోన్ వచ్చింది, రియల్మీ ఫోన్ తీసుకున్నారనేసి అలాంటి కాల్స్ కూడా వస్తాయి. ఈ రోజులో ఉన్న ఈ రోజు ఇంకా టెక్నాలజీ ఇంకా గట్టిగా పెరిగింది. సో మీరు రానున్న రోజులు ఇంకా దారుణంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీ అనేది కరెక్ట్గా యూజ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ తెలియకపోతే కరెక్ట్ తెలుసుకోండి కూడా. తెలుసుకుని ఏంటనేది ప్రాసెస్ అనేది తెలుసుకుంటే మ్యాక్సిమం ఎవరికి ఏమవుతుంది. సో ఇలాంటి స్కామ్స్ ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉంటుంది. ఇంతటితో ఈ వీడియో కలుద్దాం, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అందుకని బాయ్ ఫ్రెండ్స్. బాయ్.